నేషనల్ కౌన్సిల్ సెక్రటరీ నేషనల్ సెక్రటరీ జాతీయ ప్రెసిడెంట్ నేనే ఎలక్షన్ గుర్తుందని చూడలేడు అందుకోసం చెప్తున్నా మళ్ళీ మర్చిపోగా అన్నది లేట్ తోటి అయిపోయింది అనుకుంటున్నాను అన్న కూడా రైట్ రైట్. చలో మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం నుండి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుని నామినేషన్ ప్రక్రియలో ఈరోజు తెలంగాణ నుండి రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మిగతా మేమంతా కూడా జాతీయ కౌన్సిల్ సభ్యులు 18 మంది అంతా కూడా ఈరోజు జాతీయ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నితిన్ నవీన్ గారికి మద్దతుగా ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. ఒక పార్టీ కార్యకర్తగా ఒక జాతీయ స్థాయి అధ్యక్షుడి నామినేషన్ దాఖలులో మా భాగస్వామ్యం ఉండడం ఈరోజు ఈ దేశంలో రిజిస్టర్డ్ అయినటువంటి ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి గొప్ప ప్రక్రియ. ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలలో అతిపెద్ద కోట్ల సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. గొప్ప ప్రక్రియ. పోలింగ్ బూత్ అధ్యక్షుడి నుంచి ప్రారంభిస్తే అది మండల పార్టీ అధ్యక్షుడు కావచ్చు, జిల్లా పార్టీ అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావచ్చు, జాతీయ పార్టీ అధ్యక్షుడు కావచ్చు. ప్రక్రియ ప్రకారం ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ నియమావళికి అనుగుణంగా గొప్పగా నిర్వహించేటటువంటి పార్టీ కేవలం ఒక భారతీయ జనతా పార్టీ. మిగతా పార్టీల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. కానీ మిగతా రాజకీయ పార్టీలకు భారతీయ జనతా పార్టీకి ఏ రకమైనటువంటి వ్యత్యాసం ఉంటుందో ఈరోజు ప్రజలంతా, మీడియా మిత్రులంతా కూడా చూస్తూ ఉన్నారు. అది ఏ సందర్భమైనా నియమావళికి అనుగుణంగా ఇన్ని కోట్ల మంది సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, అది గ్రామ పార్టీ అధ్యక్షుని, పోలింగ్ బూత్ అధ్యక్షుడిని ఎన్నుకున్నా, జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకున్నా కూడా గొప్ప ప్రక్రియతో గొప్పగా కార్యక్రమం. ఈ యొక్క జాతీయ పార్టీ అధ్యక్షుని నామినేషన్లో మేము పాల్గొనేటటువంటి మాకు అవకాశం రావడం ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా మేమంతా కూడా సంతోషపడుతున్నాం. మాట్లాడన్నా మీడియా మిత్రులకు, అదేవిధంగా అన్న కుమార్ అన్నకు, అదేవిధంగా ధర్మారావు సాబ్కు, పాయశంకర్ అన్నకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, మొన్న క్యాబినెట్ మీటింగ్లో మున్సిపల్ ఎలక్షన్లు జరుపుతా అని చెప్పడం, ఎన్నో రోజుల నుంచి దీన్ని ఆపడం, గతంలో కూడా ఏదైతే లోకల్ బాడీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ ఉన్నాయో అవి కూడా సేమ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 years తర్వాత జరపడం, గతంలో కూడా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం 2 సంవత్సరాల నుండి స్టేట్ ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ ఇవ్వకపోవడం, ఏదైతే 3000 కోట్లు వస్తున్నాయని మార్చి లోపల ఎలక్షన్ పెట్టాలని దాన్ని తూతు మంత్రంగా పెట్టడం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ తరఫు నుండి, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే మ్యాచింగ్ గ్రాంట్ ఉందో 2 సంవత్సరాల నుంచి మీ అదే పార్టీ వచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టకపోవడం మీ బాధ్యత వహించాలి. ఏదైతే అమౌంట్ రాలేదో ఆ అమౌంట్ బేషరతుగా ఇమ్మీడియట్లీ గ్రామ పంచాయతీల అకౌంట్లు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం ఎవరైతే పంచాయత్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళు బయట అప్పు తీసుకొని వచ్చి వీధి లైట్లు పోయినా మంత్లీ మెయింటెనెన్స్ ఏదైతే ఉందో మల్టిపుల్ పర్పస్ వర్కర్స్ ఏదైతే ఉన్నదో 2011 సెన్సస్ ప్రకారం 500కు 1
కానీ ఈ సెన్సస్ ప్రకారం కనీసం 500 ఉన్నదాన్ని 2000 మంది అయ్యారు. 4 మంది కావాలి, 4 కావాలి, అక్కడ పెట్టకపోవడం చాలా దారుణం. దాన్ని ఇమీడియట్లీ 4ని పెంచాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న తూతూ మందరంగా 250 కోట్లు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. మరి 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఉందో మా అమౌంట్ ఏదైతే వస్తూ ఉందో ఆ అమౌంట్కు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం, మరి ఈ ఏం బాధ్యత వహిస్తూ ఉన్నారు? ఈ పెట్టకపోవడం ఎవరైనా పెట్టొద్దని అడిగిరా? గతంలో ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఆ సర్పంచులు కూడా చిన్న చిన్న కాంట్రాక్టులు మా విలేజ్ బాగుండాలనే ఉద్దేశంతోనే సుమారు 550 కోట్లు వాళ్ళకి రావాలి. ఇంతవరకు ఇవ్వడం దారుణం. అదేవిధంగా ఏదైతే ఓపీఎస్ జేపీఎస్ అని అవుట్ సోర్సింగ్ పంచాయత్ సెక్రటరీ మరియు జూనియర్ పంచాయత్ సెక్రటరీ, ఈ జూనియర్ పంచాయత్ సెక్రటరీ ఏదైతే ఉందో వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ ఇవ్వకపోవడం, వాళ్ళు రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో సర్వీస్లో ప్రమోషన్ రావాలంటే చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఈ ఓపీఎస్ ఏదైతే ఉందో అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో ఈ అవుట్ సోర్సింగ్ కూడా వాళ్ళని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మల్టిపుల్ వర్కర్స్ ఏదైతే ఉందో మల్టీపర్పస్ వర్కర్స్ ఏదైతే ఉందో వాళ్ళని ఇంక్రీజ్ చేసి వాళ్ళకు ఏదైతే కార్పొరేషన్ కింద డిక్లేర్ చేసి, ఎందుకంటే పక్కనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అది ఏదైతే ఉందో దాని కార్పొరేషన్ డిక్లేర్ చేయండి. ఈ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అవుట్ సోర్సింగ్లో జిఎస్టీ కట్టాలి. ఈ బేసిక్ అమౌంట్ 13,000 సుమారు 13,000 ఉంటే 22,000 గవర్నమెంట్ పే చేస్తూ ఉంటే వాళ్ళ చేతికి వచ్చేది 13,136 రూపాయలు వస్తూ ఉన్నది. 9,000 రూపాయలు లాస్ అవుతూ ఉన్నారు. దానికి కమిషన్ పోయినా జిఎస్టీ పోయినా ఈ అమౌంట్ లూజ్ అవుతూ ఉన్నారు. వీళ్ళందరూ మన వర్కర్సే, ఎంతోమంది పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని ఇమీడియట్లీ కార్పొరేషన్ కింద డిక్లేర్ చేయాలి. అదేవిధంగా ఎవరైతే ఎంపీడబ్ల్యూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ డిక్లేర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ పైన సూపర్వైజర్లు ఉన్నారు, వాళ్ళకు 30,000 40,000 రూపాయలు ఇన్సూరెన్స్ డిక్లేర్ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా 900 కోట్లు వస్తున్నాయని మార్చి లోపల పెడతా ఉన్నారు. దానికి కూడా గతంలో ఏదైతే ఉన్నదో ఆ అమౌంట్ కూడా రిలీజ్ చేస్తూ పాటు ఈ అమౌంట్ వచ్చిన మ్యాచింగ్ గ్రాంట్ ఇమీడియట్లీ ఇస్తే వాళ్లకు బెనిఫిట్ అయితే నిన్న భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతవరకు వాళ్ళ దగ్గర డబ్బులు లేవని ఈ మున్సిపల్ ఏవైతే ఉన్నాయో మున్సిపల్ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ నుండే వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అమృత్ స్కీమ్ కింద వస్తూ ఉన్నాయి. అదేవిధంగా యుఐడిఎఫ్ కింద అమౌంట్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా జల్ జీవన్ కింద అమౌంట్ వస్తూ ఉన్నాయి. ఈ అమౌంట్తో నడుస్తూ ఉన్నది. ఇమ్మీడియట్లీ మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చేసి ఇవ్వాలని వాళ్ళ తరఫు నుండి డిమాండ్ చేస్తాం. మేమందరం సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, ఏదైతే సర్పంచ్ ఎలక్షన్లో ఉన్నాయి 150 నుండి 1050 దాకా మేము పెంచడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ఏంటంటే అవినీతిని దూరం చేయాలి, అవినీతిని దూరం చేసి భారతీయ జనతా పార్టీని ముందు తీసుకోవాలని ప్రతి ఒక్కరు తాతాలు ఆడుతూ ఉన్నారు. అందరు చదువుకున్న వ్యక్తులు ఉన్నారు. 100% మేము కైవసం చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం.